హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మన అప్టెక్ జాబ్స్ వారు ఈ దసరాను పురస్కరించుకొని మీకు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్విక్ రివిజన్ కోర్సులు, అది ప్రధానంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్సును కేవలం 299 రూపాయలకే, అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2ను ఒక్కొక్క పార్ట్ను కేవలం 299 రూపాయలకే మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇది కేవలం అక్టోబర్ 13 వరకు, అంటే దసరా పండగ వరకు మాత్రమే మీకు ఇది అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి క్విక్ రివిజన్లో కూడా మీకు కేవలం 299కే కోర్సు అందించడం జరుగుతుంది. ఇక టెట్ డిఎస్సికి సంబంధించి విద్యార్థులకు కేవలం 499 రూపాయలకే కోర్సు అందించడం జరుగుతుంది. ఇక ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి కూడా కేవలం 499 రూపాయలకే ఫుల్ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. ఈ ఫుల్ కోర్స్ అనేది మీకు 6 నెలల వరకు వ్యవధి ఉంటుంది. 6 నెలల వ్యవధితోటి మీకు అందించడం జరుగుతుంది. మరి మీకు తెలిసిందే కదా, టీజీపీఎస్సీ గ్రూప్ 2 కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ ప్రతి సబ్జెక్టుకు సిలబస్ వైజ్గా 5 నుంచి 10 గంటల లోపు సిలబస్ని కవర్ చేస్తూ మీకు క్విక్ రివిజన్ లాగా, అంటే తొందరగా మీరు సబ్జెక్ట్ని రోజుకి 1, 2, 3 సార్లు రివిజన్ చేసుకునే విధంగా వీలు కల్పిస్తూ ఈ క్విక్ రివిజన్ అనే కాన్సెప్ట్ను మనం తీసుకురావడం జరిగింది. ఇక టెట్ డిఎస్సికి సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఫుల్ కోర్సులను, అక్కడ క్విక్ రివిజన్ కాదండి, ఫుల్ కోర్సులను మీకు కేవలం 499 రూపాయలకు అందించడం జరుగుతుంది. విత్ టెస్టులతో సహా, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా. సో ఇవన్నీ కూడా కేవలం ఈ దసరా ఆఫర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అక్టోబర్ 13 వరకు మాత్రమే ఈ ఆఫర్లు మీకు అందుబాటులో ఉంటాయి. వీటన్నింటినీ మీరు వినియోగించుకుంటారని, ఇప్పటి వరకు మీరు యాప్ కనుక పర్చేజ్ చేయకపోతే పర్చేజ్ చేస్తారని మీకు మరొకసారి మీకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు మనం ఈ యొక్క బిట్స్ను ప్రాక్టీస్కు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాక్స్ ఈజ్ నాట్ లెవీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాక్స్ ఈజ్ నాట్ లెవీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్? క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేయని లేదా విధించని పన్ను ఏది అని అడుగుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం విధించని లేదా వసూలు చేయనటువంటి పన్నులు ఏవి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సెకండ్ వన్ కస్టమ్స్ డ్యూటీ, థర్డ్ వన్ ఎస్టేట్ డ్యూటీ, ఫోర్త్ వన్ ఆక్యుపేషన్ ట్యాక్స్ అండ్ స్టాంప్ డ్యూటీ, అంటే వృత్తి పన్ను మరియు స్టాంప్ డ్యూటీ. వీటిలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేయని లేదా విధించని పన్నులు ఏంటయ్యా అంటే మనకి వృత్తి పన్ను మరియు స్టాంప్ డ్యూటీ. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మనకి స్టాంప్ డ్యూటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధించినప్పటికీ అది రాష్ట్ర ప్రభుత్వాలే వసూలు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలే అనుభవిస్తాయి. కాబట్టి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, అదేవిధంగా కస్టమ్స్ డ్యూటీ, అదేవిధంగా ఎస్టేట్ డ్యూటీ, ఈ మూడింటిని కూడా కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, వసూలు చేసుకుంటుంది. ఒక వృత్తి పన్ను మరియు స్టాంప్ డ్యూటీలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసుకుంటాయి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ 4. రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇట్స్ కాజిటివ్ ఆర్గానిజమ్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. అంటే ఈ క్రింది వాటిలో వ్యాధి దాని కారక క్రిముల జతలలో సరికాని వాటిని గుర్తించండి. వ్యాధికి కారణమైనటువంటి ఈ యొక్క కారణాలు. సో చూడండి, ముందుగా ఎయిడ్స్ అనేటువంటి వ్యాధికి కారణం ఏంటంటే హెచ్ఐవి. ఎయిడ్స్కి ఈ యొక్క కారణం ఏంటండి హెచ్ఐవి అనేది. సో ఈ విధంగా ఎయిడ్స్ వ్యాధికి కారణమైనటువంటి ఈ యొక్క సిండ్రోమ్ ఏంటంటే, ఈ వైరస్ ఏంటంటే హెచ్ఐవి అనేది. హెచ్ఐవి అనేది ఒక వైరస్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది ఎయిడ్స్ కారకానికి కరెక్ట్, కాబట్టి ఇది రైటే. ఇక టీబీ, ట్యూబర్క్యులోసిస్ తీసుకుంటే మైకోబ్యాక్టీరియం. సో మైకోబ్యాక్టీరియం అనేది టీబీకి కారణం కాబట్టి ఇది కూడా రైటే. ఇక మలేరియా వ్యాధి కారణం ఏంటండి ప్లాస్మాడియం ఈజ్ ద కాజ్ ఫర్ మలేరియా. సో ఇది కూడా కరెక్ట్ అయింది. కాబట్టి 3 కరెక్ట్ అయినవి, సరి కానిది అన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటండి మనకి కలరా అనేది ఇన్ఫ్లుయెంజా అన్నాడు. మరి కలరాకి కారణమైనటువంటి వైరస్ ఏంటండి? కలరాకి కారణమైన వైరస్ తీసుకుంటే విబ్రియో కలరా, కానీ ఇక్కడ ఇన్ఫ్లుయెంజా అని ఇచ్చాడు. ఇన్ఫ్లుయెంజా అనేది కాదు, విబ్రియో కలరా అనేది కలరా వ్యాధికి కారణమైనటువంటి వైరస్. కాబట్టి ఇది కూడా 4 రైట్ ఆన్సర్. అంటే 4 అనేది ఇది సరైనది కాదు. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇన్కరెక్ట్ పెయిర్ అన్నాడు. చూడండి,
ఇన్కరెక్ట్ పెయిర్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. కన్హా నేషనల్ పార్క్ ఇది పక్షుల సంరక్షణ కేంద్రం అన్నాడు. కన్హా జాతీయ వనం పక్షులకు సంబంధించింది అన్నాడు. అదేవిధంగా లిటిల్ రాన్ ఆఫ్ కచ్ వైల్డ్ డాంకీస్, లిటిల్ రాన్ ఆఫ్ కచ్ వచ్చి మనకి అడవి గాడిదలకు సంబంధించినటువంటి పార్క్ అంటున్నాడు. ఇక జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు ఇది టైగర్కి సంబంధించి అంటున్నారు. జిమ్ కార్బెట్ నేషనల్ ఉద్యానవనం ఈ యొక్క పులులకు సంబంధించింది. అదేవిధంగా కజిరంగా నేషనల్ పార్కు రీనోస్కి సంబంధించింది, అంటే కజిరంగా జాతీయ ఉద్యానం ఖడ్గమృగాలకు సంబంధించింది. మరి వీటిలో ఇన్కరెక్ట్ పేరు ఏదని అడుగుతున్నాడు. ఇన్కరెక్ట్ పేరు ఏంటంటే కన్హా నేషనల్ పార్క్ అనేది బర్డ్స్ గురించి కాదు, ఇది పులులకు సంబంధించినటువంటి సంరక్షణ కేంద్రం. సో కాబట్టి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కన్హా నేషనల్ పార్కు ఇది పులులకు సంబంధించింది, బర్డ్స్కి సంబంధించింది కాదు. కాబట్టి ఇది రాంగ్. ఇక లిటిల్ రాన్ ఆఫ్ కచ్ వైల్డ్ డాంకీస్, సో గుజరాత్లో ఉన్నటువంటి లిటిల్ రాన్ ఆఫ్ కచ్ అనేటువంటి ఈ యొక్క సంరక్షణ కేంద్రం దేనికి ఏ జంతువులు సంరక్షించబడుతుందయ్యా అంటే వైల్డ్ డాంకీని, అంటే ఆసియాటిక్ వైల్డ్ డాంకీస్ని, అడవి గాడిదలను ఇది సంరక్షిస్తున్నారు ఈ పార్కులో. ఇక జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు టైగర్స్, రైట్. అదేవిధంగా కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉన్నటువంటి కజిరంగా ఇది ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. కాబట్టి ఇవన్నీ కూడా రైటే, మొదటిది తప్పు. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ రిగార్డింగ్ జిఎస్టీ? జిఎస్టీ అంటే ఏంటండి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మరి వీటిల్లో ఫాల్స్ ఏది అంటున్నాడు జిఎస్టీకి సంబంధించి. చూడండి, ఈ క్రింది వాటిలో జిఎస్టీకి సంబంధించి అసత్యం ఏది? జిఎస్టీకి సంబంధించి అసత్యం ఇదండి. స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ కలెక్ట్ జిఎస్టీ, రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీని వసూలు చేయలేదు అంటున్నాడు. నెక్స్ట్ రెండోది, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ సెలబ్రేట్స్ 1st జూలై యాజ్ జిఎస్టీ డే. కేంద్ర ఎక్సైజ్ మరియు కస్టమ్స్ శాఖ వారు జూలై 1ని జిఎస్టీ రోజుగా జరుపుకుంటున్నారు. నెక్స్ట్ 3, ఫ్రాన్స్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ జిఎస్టీ. జిఎస్టీని ప్రపంచంలో జిఎస్టీని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన దేశం తీసుకుంటే ఫ్రాన్స్. నెక్స్ట్ 4th వన్, ఇండియా హ్యాజ్ ఆప్టెడ్ ఫర్ కెనడాస్ డ్యూయల్ జిఎస్టీ సిస్టమ్. అంటే మన భారతదేశం కెనడా యొక్క ద్వంద్వ జిఎస్టీ విధానాన్ని ఎంచుకుంది. మరి వీటిల్లో అసత్యం ఏది అంటున్నాడు. అసత్యం ఏదండి? స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ కలెక్ట్ జిఎస్టీ. ఎస్, ఇది తప్పు. ఎందుకని? జిఎస్టీ అనేది కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ విధిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా జిఎస్టీ ఉంది. ఎస్జిఎస్టీ అంటాం, సిజిఎస్టీ అంటాం. అంటే సిజిఎస్టీ అంటే కేంద్ర ప్రభుత్వం విధించే జిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్ విధించేటటువంటి జిఎస్టీ. కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ కలెక్ట్ జిఎస్టీ అంటున్నాడు. కాదు, స్టేట్ గవర్నమెంట్ కూడా కలెక్ట్ చేస్తుంది. ఇక సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ సెలబ్రేట్ జూలై 1st యాజ్ ఏ జిఎస్టీ డే. ఎస్, ప్రతి సంవత్సరం జూలై 1ని జిఎస్టీ దినోత్సవంగా ఈ కేంద్ర ప్రభుత్వ ఇదైనటువంటి ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్ డిపార్ట్మెంట్లు జరుపుకుంటున్నాయి. అది కూడా కరెక్టే. ఇక ఫ్రాన్స్, ప్రపంచంలో ఫ్రాన్స్ దేశం మొట్టమొదటిగా జిఎస్టీని ప్రవేశపెట్టింది. ఇది కూడా రైటే. ఇక ఇండియా హ్యాస్ అడాప్టెడ్ ఫర్ కెనడాస్ డ్యూయల్ జిఎస్టీ సిస్టమ్. మరి జిఎస్టీ డ్యూయల్ ఉంది కదండి, రాష్ట్రము కేంద్రము వసూలు చేస్తుంది. కాబట్టి ఇలాంటి సిస్టమ్ మనము కెనడా నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఇది కూడా రైటే. సో ఈ విధంగా మొదటిది మాత్రం అసత్యం, మిగిలిన 2, 3, 4 సత్యాలే. నెక్స్ట్ 5th క్వశ్చన్. గద్దర్ పార్టీ వాజ్ స్టార్టెడ్ బై ఇండియన్స్ ఇన్ ద ఇయర్ 1913. వేర్ ఈజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్? అంటే 1913వ సంవత్సరంలో భారతీయుల చేత గద్దర్ పార్టీ ప్రారంభించబడింది. దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటున్నారు. ఇంతకీ 1913లో గద్దర్ పార్టీని స్థాపించింది ఎవరయ్యా అంటే సోహన్ సింగ్ బక్నా. 1913లో పంజాబ్లో ఈ సోహన్ సింగ్ బక్నా అనేటువంటి ఆయన ఈ గద్దర్ పార్టీని స్థాపించడం జరిగింది. అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? లాహోర్, శాన్ ఫ్రాన్సిస్కో, అమృత్సర్, బొంబాయి. ఎక్కడుందండి? వాస్తవానికి ఈ యొక్క పంజాబ్లో ఈ గద్దర్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ సోహన్ సింగ్ బక్నా 1913లో ఈ గద్దర్ పార్టీ స్థాపించినప్పటికీ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఈ క్రింది ఏ ప్రాంతంలో ఉందంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది.
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ యొక్క సోహన్ సింగ్ బక్నా ఈ యొక్క గదర్ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా దీనికి ప్రభావితమైనటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి దర్శి చెంచయ్య గారు కూడా ఈ యొక్క గదర్ పార్టీని ఫాలో అయ్యారు కొంతకాలం వరకు. ఆ తర్వాత ఆయన విభేదించి దాంట్లో నుంచి బయటికి రావడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క గదర్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో ఎక్కడుందంటే యుఎస్ఏలో ఉంది. నెక్స్ట్ 6th క్వశ్చన్. హూ రోట్ ద కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ పంచతంత్ర? పంచతంత్ర అనేటువంటి కథల సంపుటిని రచించింది ఎవరు? విష్ణుగుప్త, స్కందగుప్త, వేదశాస్త్రి, విష్ణు శర్మ. ఈ నలుగురింట్లో ఎవరు పంచతంత్ర అనేటువంటి కథల సంపుటిని రచించారయ్యా అంటే విష్ణు శర్మ. విష్ణు శర్మ అనేటువంటి ఆయన ఈ యొక్క పంచతంత్ర కథలను రచించడం అనే కథా సంపుటిని రచించడం జరిగింది. మరి ఈ విష్ణుగుప్తుడు ఎవరండి? విష్ణుగుప్త అనే ఆయనకి దీనిని చంద్రగుప్తుడు అని కూడా పిలుస్తారు. ఈయన ప్రసిద్ధ రాజనీతి గ్రంథమైనటువంటి అర్థశాస్త్రాన్ని రచించాడు. ఈయనే కౌటిల్యుడు అని కూడా అంటారు. సో కాబట్టి విష్ణుగుప్తుడన్నా కౌటిల్యుడన్నా చంద్రగుప్తుడన్నా ఒకటే. ఈయనే అర్థశాస్త్రం అనేటువంటి రాజనీతి గ్రంథాన్ని రచిస్తాడు. ఓకే, రైట్. స్కందగుప్త ఈయన ఎవరండి? స్కందగుప్త అంటే గుప్త సామ్రాజ్యం చక్రవర్తి. అదేవిధంగా వేదశాస్త్రి. సో వీటిల్లో ఎవరు ఈ పంచతంత్ర అనేటువంటి కథల సంపుటి రాశారంటే విష్ణు శర్మ. నెక్స్ట్ 7th ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డస్ నాట్ షేర్స్ ఏ కామన్ బోర్డర్ విత్ నేపాల్? కింది రాష్ట్రాలలో నేపాల్తో ఉమ్మడి సరిహద్దు కలిగి లేనటువంటి రాష్ట్రం ఏది? మన భారతదేశానికి ఉత్తరంగా హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి దేశమే నేపాల్ దేశం. మరి నేపాల్ దేశంతో ఉమ్మడి సరిహద్దు లేనటువంటి రాష్ట్రాల కిందలో ఏంటని అడుగుతున్నాడు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్. వీటిలో నేపాల్ తోటి ఉమ్మడి సరిహద్దు లేనటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే మనకి జార్ఖండ్. ఒకప్పుడు జార్ఖండ్లో భాగమైనటువంటి బీహార్ లేదా బీహార్లో భాగమైనటువంటి జార్ఖండ్. అయితే బీహార్లో ఉమ్మడిగా జార్ఖండ్ ఉన్నప్పుడు ఉండేది. కానీ బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయిన తర్వాత ఈ జార్ఖండ్కి నేపాల్కి ఉమ్మడి సరిహద్దు లేకుండా పోయింది. సో కాబట్టి ఉత్తరాఖండ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం ఏ రాష్ట్రాలు నేపాల్ తోటి ఉమ్మడి సరిహద్దులు ఉన్నాయండి? ఇక్కడ జార్ఖండ్ కాదు అనుకుంటాం. అంటే జార్ఖండ్ కాదు కాబట్టి ఉత్తరాఖండ్ రైటే, పశ్చిమ బెంగాల్ రైటే, బీహార్ రైటే. వీటితో పాటు మనకి మరొక 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఏంటండి అవి అంటే ఆ 2 రాష్ట్రాలు ఏంటంటే ఒకటి సిక్కిం, మరొకటి ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్, సిక్కిం ఈ 2 రాష్ట్రాలు మరియు ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ 5 రాష్ట్రాలతోటి 1850 కిలోమీటర్ల పొడవైనటువంటి ఉమ్మడి సరిహద్దు ఉంది. అంటే ఈ 5 రాష్ట్రాలతోటి సుమారు 1850 కిలోమీటర్ల పొడవైనటువంటి ఉమ్మడి సరిహద్దు ఉంది భారతదేశానికి, నేపాల్కు. మరి భారతదేశంతో అత్యధిక పొడవైనటువంటి ఉమ్మడి సరిహద్దు కలిగినటువంటి దేశం ఏదయ్యా అంటే బంగ్లాదేశ్. సో మన బంగ్లాదేశ్ తోటి అత్యంత పొడవైన ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్నాము. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ నేపాల్ దేశంతో సరిహద్దు లేనటువంటి భారత రాష్ట్రం ఏదంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో జార్ఖండ్. ఓకే, రైట్. నెక్స్ట్ 8th ప్రశ్న. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విన్జిప్? విన్జిప్ ఇది కంప్యూటర్ పరిభాష అండి. విన్జిప్ అంటే విన్జిప్ యొక్క విధి ఏంటి? విన్జిప్ యొక్క విధి ఏంటి? 1. ఇట్ ఎక్స్పాండ్స్ స్మాల్ ఫైల్స్ ఇంటూ లార్జ్ ఫైల్స్. అంటే చిన్న చిన్న ఫైళ్ళను పెద్ద ఫైళ్ళుగా విస్తరింపజేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ స్మాల్ ఫైల్స్ ఫ్రమ్ లార్జ్ ఫైల్స్. ఇది పెద్ద ఫైళ్ళ నుండి చిన్న ఫైళ్ళను సంగ్రహిస్తుంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. 3rd one, ఇట్ ఈజ్ అన్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఇది ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్. ఇక 4th one, ఇట్ కంప్రెస్ లార్జ్ ఫైల్స్ ఇంటూ స్మాల్ ఫైల్స్. ఇది పెద్ద ఫైళ్ళను చిన్న ఫైళ్ళుగా సంక్షిప్తీకరిస్తుంది. మరి ఇందులో విన్జిప్ అంటే ఏంటండి? విన్జిప్ అంటే ఇక పెద్ద ఫైలును చిన్న ఫైళ్ళుగా సంక్షిప్తించడమే దీని యొక్క ప్రధాన విధి. కాబట్టి 4th one ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 9th ప్రశ్న. విచ్ ఎంపరర్ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్? భారత రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చినటువంటి చక్రవర్తి ఎవరు అడుగుతున్నాడు. అంటే రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చినటువంటి చక్రవర్తి ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, మహమ్మద్ గోరీ, అదేవిధంగా అల్లావుద్దీన్. వీరిలో రాజధానిని ఢిల్లీ నుంచి
దౌలతాబాద్కు మార్చింది ఎవరయ్యా అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఏ సంవత్సరంలో అండి? 1328 క్రీస్తు శకం 1328లో మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చారు. మరి అంతకుముందులో ఢిల్లీకి రాజధానిని ఎవరు మార్చారండి అంటే ఇల్టుట్మిష్. ఢిల్లీ సుల్తాన్కు చెందినటువంటి బానిస వంశస్థుడైనటువంటి ఇల్టుట్మిష్ లాహోర్లో ఉన్నటువంటి మన రాజధానిని ఢిల్లీకి మార్చడం జరిగింది. అంటే లాహోర్ నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చింది ఎవరయ్యా అంటే ఇల్టుట్మిష్. మరి ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చింది ఎవరయ్యా అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఓకే రైట్. నెక్స్ట్ 10th ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ద పొటాటో ప్లాంట్స్? ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ద పొటాటో ప్లాంట్స్. ఈ క్రింది వాటిలో బంగాళాదుంప యొక్క తినదగిన భాగం ఏది? బంగాళాదుంపలో తినేటువంటి భాగం ఏది? బంగాళాదుంప చెట్టులో తినేటువంటి భాగం. 1 గింజ, లీఫ్, నట్. 2 లీఫ్ అంటే ఆకు, 3 స్టెమ్ కాండము, 4 రూట్ వేరు. ఎందుకంటే బంగాళాదుంపలో ఏ భాగానండి? మనకి కాండం స్టెమ్ భాగాన్ని మనం తింటాము. అదే ఎక్కువగా పిండి పదార్థం ఉన్నటువంటి భాగం. సో కాబట్టి కాండం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే థ్యాంక్ యూ.